భారతదేశం అంటే అలుసా, హిందువులంటే అలుసా అర్థం కాదు. ఒక వివాదం ఉత్తరప్రదేశ్లోనే తీసుకొచ్చినటువంటి వివాదం, సంబాల్లోనే తీసుకొచ్చినటువంటి వివాదం. అక్కడ సంబాల్లో తాజాగా నేజా మేళ సాంస్కృతిక వారసత్వ యాత్ర దానికి పర్మిషన్ ఇవ్వండి అని ముస్లింలు అడిగారు. హిందువులకు మొన్న ఇచ్చారు కదా శోభాయాత్రకి లేకపోతే ఇది పండగలకి, మాకు ఇవ్వండి అన్నారు. ఖచ్చితంగా ఇద్దాం, ఏంటి అసలు ఆ మేళా ఉద్దేశం అని అడిగారు పోలీసులు. ఇప్పుడు హిందువులు దసరాకి జరుపుకున్నారు, సంక్రాంతికి జరుపుకున్నారు, ఉగాదికి జరుపుకున్నారు అంటే అదొక పండగ, ఆ పండగకి సంబంధించిన యాత్ర. మీది ఏంటి ఈ యాత్ర ఉద్దేశం అని వాళ్ళు చెప్పిందిని పోలీసులు షాక్ అయ్యారు. భారతదేశం మీద దండయాత్రలు చేసినటువంటి రాక్షసులు, దుర్మార్గులు వాళ్ళు చచ్చారు, కానీ వాళ్ళ భావజాలం ఇక్కడ చావలేదు. ఈ దేశాన్ని ఆక్రమించాలనేటటువంటి దుర్మార్గపు లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, ఇవాళ కూడా అట్లాంటి దాన్ని యాక్సెప్ట్ చేస్తారనడానికి సాక్ష్యం. ఏంటయ్యా అసలు విషయం అంటే, ప్రతి ఏడాది హోలీ తర్వాత వస్తుంది, ఇది రెండో మంగళవారం నాడు ఈ నేజా మేళా జరుపుతారు. ఈ మేళా సయ్యద్ సలార్ మసూద్ అలియాస్ గాజీ మియా సంబంధించినటువంటి అంశం. ఇందులో ప్రధానమైనటువంటి వ్యవహారం ఏంటయ్యా అంటే, ఈ ఉత్సవం ఎందుకు పెడుతున్నారయ్యా అని చెప్పి అడిగితే, సోమనాథ్ దేవాలయాన్ని దోచుకున్నవాడు, భారీ సంఖ్యలో ప్రజల్ని ఊచకోత కోసినోడు సయ్యద్ సలార్ మసూద్ గాజీ, అతని గౌరవార్థం ఈ కార్యక్రమం చేస్తారట. హిందువులను ఊచకోత కోసి మత మార్పిడులకు గురి చేసి సోమనాథ దేవాలయాన్ని దోచుకుని భారీ సంఖ్యలో ఊచకోత కోసినటువంటి వాడు మసూద్ గాజీకి గౌరవార్థం చేస్తారట ఈ కార్యక్రమం. రేపు పొద్దున ఔరంగజేబుకి లేకపోతే గాజీ ఎవడు ఇదివరకు మన దేశం మీదకి దండయాత్రలు చేసి వచ్చినటువంటి ప్రతి ముస్లిం రాజు, ప్రతి క్రైస్తవ, ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు కూడా ఇక్కడ జరుపుకోవచ్చు మీకు ఉత్సవాలు, వీరోత్సవాలు, విజయోత్సవాలు అని చెప్పి. ఆ రోజున భారతదేశాన్ని ఆక్రమించుకున్నామని మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం మానేసి వాళ్ళ దినోత్సవం జరుపుకోవాలని చెప్పి ఏమన్నా ఇస్తామేమో, అలాంటి స్టేజ్కి వచ్చిందేమో. ఈ విషయాన్నే ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశమైంది. లేకపోతే అసలు బయటికి కూడా తెలిసేది కాదు. దీని మీదన సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ మొదట్లో అనుమతి ఇవ్వడానికి నిరాకరిస్తే వీళ్ళు దాని పేరు మార్చి మరి లేదు మేము మంచి ఉద్దేశంతోనే పెడుతున్నాము, ఇదంతా సమరసత కోసం అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అసలు విషయం ఇదని తెలిసిన తర్వాత ఏదైతే జాతి వ్యతిరేకం అన్నటువంటి విషయాన్ని తేల్చి చెబుతూ అక్కడ పోలీసు అధికారులు కొట్టేశారు. వీళ్ళు ఇప్పుడు కోర్టుకు వెళ్తామంటున్నారు.